నమస్కారం. కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలో కరోనాని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం ఎటువంటి ఏర్పాట్లు చేసింది? ఎన్ని కేసులు నమోదయ్యాయి? జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆదిలాబాద్ జిల్లాలో కరోనా వైరస్ ఉధృతితో మొదట జిల్లా రెడ్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించగా క్రమక్రమంగా కేసులు తగ్గి ఆరెంజ్, గ్రీన్ జోన్ గా పరిధిలోకి వచ్చింది. పాఠశాలలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. ఆశా, అంగన్వాడీ, వైద్యులు, మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది నిరంతరం సేవలు అందించారు. కరోనా వారియర్స్ ద్వారా లాక్డౌన్ లో పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకుల మందులు ప్రజలకు అందించారు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ రిమ్స్ లో పరీక్షలు నిర్వహించడంతో పాటు ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించి చికిత్సలు అందించారు. రిమ్స్ తో పాటు పిఎస్సీలు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తూ హోమ్ ఐసోలేషన్ లో ఉంచుతూ చికిత్స అందించారు. లాక్డౌన్ వల్ల వ్యవసాయ పనులు జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యవసాయ కూలీలకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించారు. జన్ధన్ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం నెలకు 500 రూపాయల వంతున ఆర్థిక సాయం కూడా అందించారు. చలికాలం దృష్ట్యా కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టింది. తాజాగా జిల్లాలో 7 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు జిల్లాలో 1,31,592 టెస్టులు నిర్వహించగా 1,27,194 నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. 4,398 పాజిటివ్ కేసులు కాగా 4,256 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 102 యాక్టివ్ కేసులుండగా 99 మంది హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతుండగా 3 రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 మంది మృతి చెందారు. వీధి వ్యాపారులకి కేంద్ర ప్రభుత్వం పీఎం స్వనిధి పథకం కింద రుణాల పంపిణీ, ఇంకా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? కేంద్ర ప్రభుత్వము వీధి వ్యాపారులకు ఈ కరోనా వల్ల ఉపాధి కోల్పోయినందుకు వాళ్ళని ఆదుకునేందుకు పిఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే పథకాన్ని ప్రారంభించి జిల్లాలోని వీధి వ్యాపారులు, చిన్న దుకాణాలు ఈ పథకం ద్వారా 10,000 రూపాయలు రుణం పొంది వడ్డీ రాయితీ పొందే అవకాశం కల్పించింది. పండ్లు, కూరగాయలు, పాన్ షాపులు, లాండ్రీలు తదితర వ్యాపారం చేసే వారికి ప్రయోజనం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 8,525 మంది వీధి వ్యాపారులు గుర్తించగా ఇప్పటి వరకు 4,320 మంది వీధి వ్యాపారులకు 10,000 రూపాయల వంతున ఆర్థిక సాయం అందించింది. మరి ధాన్యం కొనుగోళ్లు, యాసంగి పంటల సాగు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? యాసంగి పంటల సాగు జిల్లాలో సాధారణ విస్తీర్ణం 1,16,000 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 1,36,000 హెక్టార్లు పంటలు సాగు అయ్యాయి. సాగుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. శనగ పంట 83,000 హెక్టార్లు, జొన్న 23,000 హెక్టార్లు, గోధుమ, వరి, వేరుశెనగ, ధనియాలు, పెసర్లు, మినుములు, నువ్వులు, మొక్కజొన్న పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి, సోయాబీన్ పంట కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద నిత్యావసర వస్తువుల పంపిణీ ఎలా ఉందండి? కేంద్ర ప్రభుత్వం మార్చి నుంచి నవంబర్ వరకు పండుగల సీజను వానాకాలంగాను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యము, కందిపప్పు ఉచితంగా పంపించేసింది. ఈ పథకాన్ని మార్చి 2021 వరకు పొడిగించింది. ఈ పథకం కింద జిల్లాలో 1,88,000 రేషన్ కార్డు కలిగిన 6,42,000 మంది లబ్ధి పొందుతున్నారు. ఒక్కో లబ్ధిదారునికి 5 కిలోల బియ్యము పంపించేస్తున్నారు. దీంతో జిల్లాలో ఆహార భద్రత, అంత్యోదయ లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ సరుకులు అందుతున్నాయి. జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ఎలా కొనసాగుతున్నాయి? కోవిడ్-19 వల్ల ప్రభుత్వం ఆన్లైన్ మాధ్యమం ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామాల్లో విద్యార్థులకు టీవీ, సెల్ ఫోన్లు లేకపోగా ఆయా గ్రామ పంచాయతీలు, జిల్లా పోలీస్ యంత్రాంగము డిష్లు, LED టీవీలు ఏర్పాటు చేసి పాఠాలు వీక్షించేలా చూస్తున్నారు. పల్లె ప్రగతి పనులు, స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలు ఎలా ఉన్నాయండి? ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపు యార్డులు, నర్సరీలు, మొక్కల పెంపకం, ప్రకృతి వనాలు ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామము 100% పనులు పూర్తి చేయడంతో దేశంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. ముక్రాకే గ్రామము చేపట్టిన డంపింగ్ యార్డు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్ల నిర్మాణాలు 100% పూర్తి చేయడంతో ఆ గ్రామ సర్పంచ్ గాడిగే మీనాక్షిని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అభినందించారు. ప్రపంచ టాయిలెట్ దినోత్సవం సందర్భంగా మంత్రి సర్పంచ్ మీనాక్షితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అదండి
ఆదిలాబాద్ జిల్లా నుంచి రమాకాంత్ గారు చెప్పిన జిల్లాలో వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విన్నాం కదా. ధన్యవాదాలండి రమాకాంత్ గారు. మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.